ఈరోజు డే 1 ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళేది ఉంది. సో ఈరోజు అయితే మనం ఢిల్లీలో కొంచెం టైం దొరికింది, మధ్యాహ్నం వరకు టైం స్పెండ్ చేసి ఢిల్లీలో కొంచెం చక్కర్లు కొట్టేసి డెహ్రాడూన్ వెళ్ళున్నది ప్లాను. సో మార్నింగ్ అయితే చోలే భటూరే వేసేసాం. నాకైతే లిటరల్లీ ఏదో ఒక దాబాకు వచ్చిన ఫీల్ వచ్చింది ఇక్కడ. సో మనదైతే పవర్ బ్యాంక్ పోయింది కదా, పవర్ బ్యాంక్ చికెన్ బ్యాగ్లో దబ్బేశాడు. సో పవర్ బ్యాంక్ కోసం లోకల్గా ఉన్న మార్కెట్ మొత్తం తిరిగి ఏదో ఈ పవర్ బ్యాంక్ లోకల్ మేడ్ పవర్ బ్యాంక్ అనుకుంటా నాకు తెలిసి. బట్ ఆన్లైన్లో చూస్తే బ్రాండ్ అండ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంది. బట్ మాకు తర్వాత తెలిసింది మేము దెబ్బడిపోయామని. సో అక్కడ 24% బ్యాటరీ పెండింగ్ చూపిస్తుంది. బట్ నెక్స్ట్ 5 minutesలో మొత్తం పవర్ మొత్తం డ్రాప్ అయిపోయింది. అండ్ చిల్లర తిండ్లు అట్లా వేసేసి సో మేమైతే నెక్స్ట్ డెహ్రాడూన్కి బస్ పట్టుకోవాలి. సో బస్ మనకి డెహ్రాడూన్కి వెళ్ళాలంటే కాశ్మీరీ గేట్ నుంచి ఉంటాయి. కాశ్మీరీ గేట్ అన్నది మొత్తం సెంటర్ పాయింట్ అనమాట అన్ని లొకేషన్స్కి అరౌండ్ ఢిల్లీ. లైక్ షిమ్లా వెళ్ళాలన్నా, మనాలి వెళ్ళాలన్నా కూడా మనకి కాశ్మీరీ గేట్ నుంచి అన్ని ఏరియాస్కి బస్సెస్ లోకల్గా దొరుకుతాయి అనమాట. ఆ కాశ్మీరీ గేట్ బస్ స్టాప్ అయితే చాలా విచిత్రంగా అనిపించింది. అది గవర్నమెంట్ బస్ స్టాపే, కానీ లోపలికి మొత్తము ప్రైవేట్ బస్సెస్ కూడా అలో చేస్తున్నాడు. మన సైడ్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్లో ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ వస్తాయి. బట్ వీడెండ్ మొత్తం ప్రైవేట్ కౌంటర్స్ అన్నీ పెట్టాడు. ప్రైవేట్ బస్సెస్తో పాటు ఆర్టీసీ లోకల్ గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి. సో మీకు డిఫరెంట్ ప్రైవేట్ కౌంటర్స్ కనిపిస్తాయి. ఆ కౌంటర్కి వెళ్ళి మీరు అడిగితే వాడు టికెట్ తీసి ఇచ్చేస్తాడు. ఫైనల్గా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, మేము లాస్ట్ మినిట్లో బస్ ఎక్కే ముందు ఒక 15 minutes ముందు బ్లింకిట్లో పవర్ బ్యాంక్ ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే డెహ్రాడూన్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ మేము పైన శంకరి హిమాలయన్ రేంజ్కి స్టార్ట్ అయిపోవాలి. షాప్స్ ఉంటాయో లేదో ఈ గందరగోళంలో లాస్ట్ మినిట్లో రెస్ట్ తీసుకుని ఒక పవర్ బ్యాంక్ అయితే ఆర్డర్ పెట్టాము. దట్టు అది నేను ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టాను. లక్కీగా వచ్చేసింది. సో ఇప్పుడైతే మేము డెహ్రాడూన్ వచ్చేసాము. డెహ్రాడూన్ వచ్చిన తర్వాత వచ్చేసరికి మాకు నైట్ 11 అయింది. సో రూమ్లు దొరకవు అనుకున్నప్పుడు ఫైనల్గా ఉన్న వాటిలో చూస్తే ఈ హోటల్ కొంచెం నీట్గా అనిపించింది. సో ఈ హోటల్ వాడు మాకు రూమ్ అరౌండ్ 1500 చెప్పాడు. బట్ ఆఫ్టర్ టూ మచ్ ఆఫ్ బార్గెన్ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ మేము 6 o'clock అలా చెక్అవుట్ అయిపోతాము. ఎందుకంటే 6 o'clock మాకు బస్సు ఉంది సంక్రీకి అనేసరికి 12 hours చాలు అని నెగోషియేట్ చేసిన తర్వాత వాడు మాకు 1000 rupeesకి అయితే ఫైనల్ చేశాడు ఇద్దరికి రూము. సో హోటల్ అయితే చూడడానికి